హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బేసిక్ వెనిలా కేక్ని వితౌట్ ఎగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా పైన విప్పింగ్ క్రీమ్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం వెరీ సింపుల్, ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా చేస్తే కేక్ అనేది చెడిపోయే ఛాన్సే లేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు బేసిక్ వెనిలా కేక్ని, అది కూడా ఎగ్స్, కర్డ్ ఇవేమీ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. సో ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని ఈ ప్యాకెట్ని కట్ చేసి దీన్ని ఇలా మంచినీళ్ళు తాగే గ్లాస్లోకి పోసుకోవాలి. ఈ గ్లాసు 250 ml వరకు పడుతుంది. ఇక్కడ పాలని గ్లాస్ నిండా పోసుకోకూడదు, జస్ట్ 3/4 వరకు పోసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్లాస్లోకి పాలని పోసుకున్న తర్వాత ఈ గ్లాస్ని పక్కన పెట్టి ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి ప్యాకెట్లోని మిగిలిన పాలన్నీ కూడా పోసేసుకోవాలి. సో ఇలా పాలని పోసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు మరియు 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పాలు అనేవి 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంటే 1/2 లీటర్ పాలకి ఒక 1/2 కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పాలు మనకి ఇక్కడ 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మరొక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేశాను. సో ఇలా పాలు పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పాలని కాగనివ్వాలి. పాలు ఇలా కాగిన తర్వాత ఇలా గెరటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు సగం కన్నా కొంచెం తక్కువగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సో ఉండే కొద్దీ పాలు అనేవి ఇలా చిక్కపడుతూ ఉంటాయి అండ్ లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా లైట్ ఎల్లో కలర్లోకి వస్తే సరిపోతుంది. సో ఇలా పాలు ఒక 1/2 కన్నా కొంచెం తక్కువగా చిక్కపడాలి. ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కన్నా సగం అంతా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. చిటికెల్లో చెప్పాలంటే 2 చిటికెళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ సోడాని వేసుకుని ఒకసారి కలిపితే మనకి ఇలా పైకి నురగలాగా వస్తుంది. సో ఇలా రెడీ చేసుకున్న పాలని స్టవ్ మీద నుంచి తీసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత విస్కర్తో ఇలా బాగా లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకుని దీని ఇలా ఒక గిన్నెలోకి పోసుకుంటే మనకి కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. యాక్చువల్గా కండెన్స్డ్ మిల్క్ అనేది ఇంకొంచెం థిక్గా ఉంటుంది. సో ఇలా రెడీ చేసుకున్న పాలని పక్కన పెట్టుకుని ఇప్పుడు కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్లో ఇలా ఒక స్టాండ్ని కానీ లేదంటే ప్లేట్ని కానీ పెట్టుకుని ఇప్పుడు కుక్కర్ మూతకున్న గ్యాస్ కట్ ఇంకా విజిల్ని కూడా తీసేసి కుక్కర్కి మూతను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కుక్కర్ని ప్రీహీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇలా బేకింగ్ ట్రేని కానీ లేదంటే అల్యూమినియం గిన్నెని కానీ తీసుకుని దానికి నూనెని కానీ లేదంటే బటర్ని కానీ గ్రీస్ చేసుకోవాలి. సో ఇలా గిన్నె చుట్టూ బటర్ని అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కట్ చేసి పెట్టుకోండి. సో బటర్ పేపర్ లేదంటే ఇలా 1 టీ స్పూన్ అంత మైదా పిండిని వేసి ఆ పిండిని గిన్నెకు పట్టేటట్లు అటు ఇటు తిప్పుకుంటూ డస్టింగ్ చేసుకోవాలి. సో ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసేసి ఇలా బేకింగ్ ట్రేని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల బటరు, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. సో ఇక్కడ మీరు తీసుకునే బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేటట్లు చూసుకోవాలి. సో బటర్ అనే కాదు, మీరు ఈ బ్యాటర్ని కలపడానికి యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనం రూమ్ టెంపరేచర్లో ఉండేట్లే చూసుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ల బటరు, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్న తర్వాత దీన్ని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. సో ఇలా సగం బటరు సగం నూనె వేసి కేక్ చేయడం వల్ల కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఒకదాంతో అయినా చేసుకోవచ్చు, బట్ నూనె వేసేటట్లయితే ఫ్లేవర్లెస్ నూనెని తీసుకోండి. చూసారు కదా, ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పాలను తీసుకుని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు ఈ మిల్క్ని తీసుకోవాలి, కండెన్స్డ్
మిల్క్ని. సో ఇలా మెజర్ చేసుకున్న మిల్క్ని బౌల్లోకి వేసుకుని ఇప్పుడు దీన్ని కూడా అంతా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మాత్రం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత చెయ్యి కూడా కొంచెం నొప్పిగా ఉంటుంది. కాసేపు ఈ గిన్నెను పక్కన పెట్టి ఇప్పుడు మనం ఫస్ట్ గ్లాస్లో పాలు పోసి పెట్టుకున్నాం కదా, ఆ పాలను తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క నుంచి తీసిన రసంని వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఈ గ్లాస్ను కూడా పక్కన పెట్టుకుని మరలా తిరిగి ఆ బౌల్ని తీసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈలోపు మనకి నిమ్మరసం వేసిన పాలనేవి విరుగుతూ ఉంటాయి. సో ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలో నుంచి విస్కర్ని తీసేసి ఇప్పుడు గిన్నె మీద ఇలా ఒక జల్లెడని పెట్టుకుని అందులోకి ఇలా 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండిని తీసుకునేటప్పుడు ఇలా కప్పు నిండా ఒత్తి తీసుకోండి. ఒకవేళ కప్పు కొంచెం వెల్దిగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా పిండిని యాడ్ చేసి లెవెల్ చేసి పిండిని తీసుకోవాలి. సో ఇలా 1 కప్పు మైదా పిండిని వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి ఈ పిండిని జల్లించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్స్ కప్ లేవు అని అనుకుంటే మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో తీసుకోండి. అప్పుడు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత మీ దగ్గర స్పాచులర్ లేకపోతే విస్కర్తోనే కలుపుకోండి. విస్కర్తో కలిపేటట్లయితే మీరు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, రివర్స్లో మాత్రం తిప్పద్దు. అలా తిప్పడం వల్ల మనకి ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో ఇలా స్పాచులర్తో కలిపేటట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గ్లాస్లో పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో పాలని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం పాలు పట్టలేదు, 1 టేబుల్ స్పూన్ అన్ని పాలు మిగిలాయి కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ కింద రిబ్బన్ లాగా పడాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని తర్వాత దీన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసి గిన్నెను ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ గిన్నెను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి కేక్ని బేక్ చేసుకోవాలి. ఈ కేకు 40 నుంచి 45 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కేక్ని 40 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. సో చూస్తారు కదా కేక్ ఎలా బేక్ అయిందో. సో కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇలా ఒక టూత్పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ తీసుకుని సెంటర్లో గుచ్చితే టూత్పిక్ అనేది క్లియర్గా ఉంది అని అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. చూసారు కదా టూత్పిక్ చాలా క్లియర్గా ఉంది. సో మనకి పిండి ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంది అని అంటే కరెక్ట్గా వచ్చినట్లే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ కేక్ టిన్ని కుక్కర్లో నుంచి తీసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు కేక్కి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందే 2-3 గంటల ముందే విప్పింగ్ చేసుకునే గిన్నెను అండ్ బీట్ చేసుకునే స్టిక్స్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల విప్పింగ్ అనేది త్వరగా అవుతుంది. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. ఇది 1 లీటర్ ప్యాకెట్. విప్పింగ్ క్రీమ్ అనేది మనకి ఆన్లైన్లో కన్నా కూడా బేకరీ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 1 లీటర్ ప్యాకెట్ 150 రూపీస్ ఎంతో పడింది. దీని మీద ఎంఆర్పి 180 రూపీస్ ఉంది. సో మనం చేసే చిన్న కేక్కి ఇంత విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు, జస్ట్ 1 కప్ అయితే సరిపోతుంది. మిగిలిన క్రీమ్ని మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. క్రీమ్ని మరీ గడ్డలాగా కాకుండా అలాగని మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో కూడా తీసుకోకూడదు. క్రీమ్ అనేది ఇలా సెమీ థిక్గా ఉండాలి. సో ఇలా తీసుకుని క్రీమ్ని ఫస్ట్ బీటర్తో లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు అలా లో స్పీడ్లో బీట్ చేసుకున్న తర్వాత స్పీడ్ని పెంచుకుంటూ క్రీమ్ ఇలా థిక్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. పెద్దగా టైం ఏమి పట్టదు, 7 నుంచి 8 నిమిషాల్లో అయిపోతుంది. ఇందులో మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ క్రీమ్లోనే షుగర్ పౌడరు మిక్స్ అయి ఉంటుంది, ఆ స్వీట్ సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన
పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనకి విప్పింగ్ క్రీమ్ తయారయ్యింది అని తెలుసుకోవడానికి ఒకటే గుర్తు, బీటర్తో ఇలా మనం పైకి అంటే క్రీమ్ అనేది జారకుండా స్టిఫ్గా ఉండాలి. అండ్ ఇలా గిన్నెను తిరిపి బోర్లించినా కూడా క్రీమ్ అనేది కింద పడకూడదు. సో ఇలా విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో కూడా చేసుకోవచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది అండ్ తిప్పి మన చెయ్యి కూడా నొప్పి వస్తుంది. కానీ విస్కర్తో కూడా విప్పింగ్ అనేది అవుతుంది. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ రెడీ అయ్యేలోపు మనకి కేక్ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. సో కేక్ని డీమోల్డ్ చేసుకోవడానికి ఇలా ఒక నైఫ్ని తీసుకుని కేక్ టిన్ చుట్టూ తిప్పి దాన్ని ప్లేట్ మీద రివర్స్లో ఫ్లిప్ చేసి ట్యాప్ చేస్తే మనకి ఈజీగా టిన్ నుంచి కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. బట్ నేను పైన ఉన్న హార్డ్ పార్ట్ని రిమూవ్ చేయడం లేదు, జస్ట్ అలా హాఫ్గా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే పైన ఉన్న హార్డ్ పార్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చక్కగా చాకుతో ఇలా చుట్టూ తిప్పుకుని తర్వాత మనకి ఇలా థ్రెడ్ ఒకటి తీసుకుని ఆ థ్రెడ్తో ఇలా ఒకవైపు నుంచి మధ్యలోకి లాగితే కేక్ అనేది డివైడ్ అయిపోతుంది. సో ఇలా కేక్ని 2 పీసెస్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఇలా ఒక ప్లేట్ని బోర్లించి దాని మీద ఇలా ఒక ప్లేట్ని పెట్టుకుని ఫస్ట్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం కేక్ అటు ఇటు తిప్పేటప్పుడు కేక్ అనేది అటు ఇటు కదలకుండా ఒకే చోటు ఉంటుంది. తరువాత కేక్కి కింద పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని పెట్టి ఇక్కడ నేను షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడరు 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకుని ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్తో కేక్ అంతా కూడా తడుపుకోవాలి. షుగర్ అనేది బాగా మాయిశ్చర్ చేసుకున్న తర్వాత కేక్కి దాని మీద విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. సో చాకుతో ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలా చెర్రీస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి పెడుతున్నాను. మీరు చెర్రీస్ వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. తినేటప్పుడు చెర్రీ పీసెస్ అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా చెర్రీస్ని పెట్టుకున్న తర్వాత దాని మీద సెకండ్ లేయర్ని పెట్టుకుని పైన పార్ట్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇలా అక్కడక్కడ హోల్స్ అనేవి పెట్టుకోండి. ఫోర్క్తో కానీ లేదంటే ఇలా టూత్పిక్తో కానీ ఇలా హోల్స్ని పెట్టుకుని దాని మీద షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. సో ఇలా చుట్టూ కూడా మాయిశ్చర్ చేసుకున్న తర్వాత దాని మీద మరలా విప్పింగ్ క్రీమ్ని వేసి దీన్ని కేక్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ బేకరీ వాళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా చాలా నీట్గా చేస్తారు. సో ఇలా విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని జిప్లాక్ కవర్లో వేసి కార్నర్లో హోల్ పెట్టేసుకుంటే జస్ట్ అలా క్రీమ్ని కేక్ మీద పెడుతున్నాను. నా దగ్గర నాజిల్స్ కూడా లేవు. సో నాజిల్స్ ఉంటే చక్కగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ అలా సింపుల్గా వేసేసాను. ఇప్పుడు దీని మీద చెర్రీస్ని పెట్టి ఈ విప్పింగ్ క్రీమ్ని కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని కలిపి దాని మీద జస్ట్ అలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడానికి ట్రై చేశాను. అంతే, సూపర్గా వెనిల్లా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండే కేక్ రెడీ. సో బట్ నేనైతే హాఫ్ అన్ అవర్ పాటే పెట్టాను. మా పిల్లలు ఎప్పుడు తినాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే, ఈ న్యూ ఇయర్ రోజున ఈ విధంగా కేక్ ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా వీడియో కానీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.